చాలు. ఇక్కడ ఒకటండి పవన్ గారు. సార్. కామన్ గా విజయసాయి రెడ్డి రాజీనామా రాజ్యసభకు చేశాడంటేనే ఉమ్, దాంట్లో పెద్ద ఎత్తున ఒక కుట్ర దాగి ఉన్నది అనేది మనం గమనించాలి. ఇప్పుడు ఆయన రాజీనామా చేసి పాత్రికేయులు అడిగిన ప్రతి ప్రశ్నకు వాస్తవాలు చెప్తున్నాననే పదం వాడుతున్నాడు. అంటే అప్పటి వరకు చెప్పిన అవాస్తవాలనే అడిగారు కదా. అడిగితే మీడియా వాళ్ళు అడిగితే ఆ, దానికి సమాధానం చెప్పడు. అలానే పోన్లే వ్యవసాయం చేస్తామన్నారు, దాని మీద ఏదో ఉత్సాహకత చూపుతున్నారు, ఎక్కడ చేస్తారంటే చంద్రమండలంలో చేస్తారంటాడు. మార్స్. ఆ, ఆ, అసలు ఎక్కడ ఆయన చెప్పేటువంటి పొంతన లేనివంటి మాటలు ఆశ్చర్యాన్ని కలిగిస్తా ఉన్నాయి. సరే, రాజ్యసభకి రాజీనామా చేస్తే ఏదో ఇంతకన్నా మంచి వస్తారు, సేవ చేస్తారంటే ఇప్పటివరకు నువ్వు సేవ చేయకుండా అదే కదా సార్, ఉన్నావా? నాకంటే 1000 రెట్లు బెటర్ గా పనిచేసే వాళ్ళు వస్తారని చెప్తున్నారు. అంటే అంటే అర్థం ఏంటి? అదొకటి నేను సార్. ఎప్పుడు ముఖ్యంగా చూస్తున్నాను, ఇక్కడ ఈ అనుకున్నాను. పదవికి మళ్ళీ వైసీపీ తరపున ఎవరు వచ్చే అవకాశం లేదు. అక్కడ 11 సీట్లే ఉన్నాయి. దీని నుంచి Yes. కూటమి నుంచి ఎవరో ఒకరు వస్తారని చెప్తున్నారు ఆయన. అంటే వైసీపీ అవును. నుంచి కూడా ఎవరు పనిచేసే వాళ్ళు లేరు, రారు. కూటమి నుంచే ఎవరో పనిచేసే వాళ్ళు వస్తారు. ఏంటి వస్తారు. మతలబ్ ఇది? అంటే ఇదంతా కూడా ఈయన మీద ఇప్పటికే ఉత్తరాంధ్రలో దాదాపుగా 35,000 ఏమో భూములు బినా మీద బదిలీ చేయటంలో ఈయన పాత్ర ఉందనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఉమ్, పాపం ఒక ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ కూడా పేరు చెప్పడం కానీ మహిళ కాబట్టి అంటే ఆమెను ఏ విధంగా తన చెప్పు చేతుల్లోకి తీసుకొని చేశాడో వాళ్ళ భర్త పెట్టిన ఆవేదనలు మనకు తెలిసిపోయినాయి. రెండోది కాకినాడ ఇష్యూ పోర్టు వచ్చినప్పుడు అయితే విషయంలో. మనస్సాక్షి లేకుండా పోయింది ఆయనకి. అవునండి. ఇప్పుడు అలాగే కాకినాడ పోర్టుకు వచ్చేటప్పటికి ఏ విధంగా కేవీ రావుని బెదరగొట్టేసి నీ మీద తప్పుడు కేసులు పెడతామని షేర్లు సైతం, పోర్టుతో పాటుగా షేర్లు సైతం అతి తక్కువ ధర కొనుక్కున్న విషయాలు మనం చూసాం. అదొకటి శాంతియుతంగా మాట్లాడుకున్నటువంటి ఆ ఇష్యూను చాలా పెద్దగా చేశారు అది. అవును. రెండోది ఏమిటంటే అది ఎప్పుడైతే ప్రభుత్వం మారిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవీ రావుకి ధైర్యం వచ్చింది, ఉమ్, ఫిర్యాదు ఇచ్చాడు. అవును. ఫిర్యాదు ఇచ్చిన విచారణ ప్రారంభమైన తర్వాత విజయసాయి రెడ్డి చెప్పుంటాడు, ఎందుకు వచ్చిన బాబు ఆయన దగ్గర తీసుకున్న షేర్లు, ఆయన ఇచ్చిన పోర్టు తిరిగి ఇచ్చేసేయండి, ఎందుకు వచ్చిన గొడవ మనకి అని చెప్పేసి అంటే పాపం తర్వాత ఇచ్చేశారు. ఒకసారి తప్పు చేసి నేరానికి పాల్పడిన తర్వాత, ఎక్స్ట్రాక్షన్కి పాల్పడిన తర్వాత నేను ఏదో తిరిగి ఇచ్చేసానంటే నేరం పోదు. సార్, ఈ మధ్య వీళ్ళ వ్యవహారమే ఆ విధంగా ఉన్నది సార్. మనం పేరు నాని ఇష్యూ చూసుకుంటే ఏదైతే రేషన్ బియ్యానికి సంబంధించి కూడా నేను 2 కోట్ల ఎన్నో రూపాయలు కోట్ల రూపాయలు నేను ఇచ్చేస్తున్నాను, దాంట్లో ఏదో జరిగింది, ఇక్కడ బియ్యం లాస్ అయిపోయాం మేమంటే ఏదో. వీళ్ళకి అర్థం కాలేదండి పవన్ గారు, ఆ, అది అడ్మిషను. నేను నేరానికి పాల్పడానని చెప్పడానికి వాళ్ళ సెల్ఫ్ అడ్మిషన్. అది అంతే కదా, ఒప్పుకున్నట్టే. అది వాళ్ళకి తెలియట్లా. నువ్వు 2 కోట్ల రూపాయలు కట్టాయంటే రేషన్ బియ్యంలో ఒప్పుకున్నట్టే. నువ్వు అక్రమాలకు పాల్పడతాను కదా, ఒప్పుకొని కట్టింది నేరాన్ని. అంతే. అలాగే ఇక్కడ ఇచ్చావు, తిరిగి ఇచ్చేసావంటే కేవీరావు ఫిర్యాదు ఇచ్చిన తర్వాత నువ్వు ఎక్స్ట్రాక్షన్తో భయపెట్టేసి నువ్వు ఆ షేర్లు తక్కువ రేట్లు కొనుక్కోవడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి అన్ని కూడా సెషన్ల దగ్గర నుంచి అన్ని స్వాధీనం చేసుకున్నావు కదా, తిరిగి ఇస్తున్నావు అంటే అర్థం ఏంటి? ఆయన చెప్పినటువంటి పెట్టినటువంటి ఫిర్యాదుకి వాస్తవమే అని చెప్పేసి ప్రత్యక్షంగా నువ్వు అంగీకరించినట్లే కదా. నేర అంగీకారానికి పాల్పడి చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఉమ్, కానీ వీళ్ళు సరిదిద్దుకున్నా చట్టం చూస్తూ ఊరుకోదు. వీళ్ళు నేరస్తులుగా పక్క తప్పుకునే అవకాశాలు లేవు. ముద్దాయిలుగా కేసులో కోర్టులో వాదనకు గురి కావాల్సిందే, నిర్ధారణ అయిపోతే శిక్ష పడాల్సిందే, దానికి మినహాయింపు ఏం లేదు. కానీ విజయసాయి రెడ్డి గారు కూడా తన మీద ఉన్నటువంటి గతంలో కూడా సిఐడి లుకౌట్ నోటీస్ ఇచ్చింది. ఉమ్, ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారంటే సిబిఐ కోర్టు దాని మీద దాదాపుగా 20 కేసులు, సిబిఐ కానీ ఈడీ కానీ కేసుల్లో బెయిల్ ఇచ్చేటప్పుడు కండిషన్స్ ఇచ్చారు. పాస్పోర్ట్ సబ్మిట్ చేయమను, లేకపోతే ఏ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్ళకూడదను, ఇలాంటి కండిషన్లు ఉన్నాయి. కాబట్టి ఆ కండిషన్ ఉన్నాయి కాబట్టి, కండిషన్ లేకపోతే వీళ్ళు మనం మామూలుగా వెళ్ళిపోవచ్చు, కోర్టు పర్మిషన్ అవసరం లేదు. నువ్వు విదేశాలకు వెళ్ళకూడదని నిబంధనలు బెయిల్ ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి కోర్టును ఆశ్రయించేసి అనుమతులు తీసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి కానీ విజయసాయి రెడ్డి కానీ. ఉమ్, కాబట్టి ఆ ఆదేశాలని కొంత రిలాక్స్ ఇవ్వండి అంటే, గతంలో వెళ్ళారు కదా ఇద్దరు, జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు,
విజయసాయి రెడ్డి కూడా విదేశాల పర్యటన చేసి వచ్చాడు కోర్టు అనుమతితో. ఇప్పుడు కూడా ఆయన ఒక 15 రోజులు కోర్టు అనుమతి ఇచ్చింది. కోర్టు అనుమతి ఓన్లీ ఆ కేసులకు మాత్రమే. మిగతా కేసులకి కోర్టు కేసుల్లో ముద్దాయిగా ఉంటేనో లేకుంటే ఇతర కేసుల్లో ముద్దాయిలుగా ఉంటేనో ఆ కోర్టుకు సంబంధం లేని కేసుల్లో మరి ఇప్పుడు ఈ లుకౌట్ నోటీసులకు పర్మిషన్ తీసుకొని ఉన్నారా సార్? ఇప్పుడు సిఐడి ఏ ప్రాతిపదిక మీద పర్మిషన్ ఇస్తుంది, లుకౌట్ ఇచ్చినటువంటి లుకౌట్ నోటీసుల్ని ఏ విధంగా రద్దు చేసుకుంటది ఉమ్. అనేది ఇప్పుడు వాళ్ళ ముందు నుండి సమస్యాత్మకమైన